యువతలో దాగి ఉన్న గ్లామర్ కాన్ఫిడెన్స్కు అద్దం పట్టే ఫ్యాషన్ షో ఈవెంట్ ఈరోజు ఇక్కడ జరగబోతుంది. G7 మరియు మౌంటీ ప్రొడక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ ఆఫ్ ఇండియా 2025-26 ఈవెంట్కి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ర్యాంప్ వాక్తో అదరగొట్టేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఫ్యాషన్ అంటే ఎనర్జీ. ఆ ఎనర్జీకి మారు పేరే అమ్మ రాజశేఖర్ గారు. మరి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న అమ్మ రాజశేఖర్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఫ్యాషన్ షో ఈవెంట్కి జడ్జిగా వచ్చారు. అసలు ఈ ఫ్యాషన్ షో ఈవెంట్ గురించి, అలాగే డ్యాన్స్ షో గురించి అండ్ అదేవిధంగా ఫ్యాషన్ షో గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి, అసలు ఇక్కడ ఈ షోకి రావటం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నేను చాలా ఫ్యాషన్ షో వెళ్ళాను. దీంట్లో డ్యాన్స్ మాస్టర్ ఎందుకు ఏదో డ్యాన్స్ మాస్టర్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యాషన్. ఎందుకంటే పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ తెలిసిన వాళ్ళు మోడల్లా కంపల్సరీ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే డ్యాన్స్ తెలిసిన వారికి పెర్ఫార్మెన్స్ వస్తుంటుంది, స్టైల్ వస్తుంది. సో హౌ టు బిహేవ్, హౌ టు టాక్ అన్నీ డ్యాన్స్లో ఉంటుంది. సో డ్యాన్స్ దీనికి వెరీ 50% ఇంపార్టెంట్ ఫర్ ఫ్యాషన్. అసలు మోడలింగ్కి అండ్ డ్యాన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ మోడలింగ్లో ఫస్ట్ మనం డ్యాన్స్తో అటెంప్ట్ చేయడం అనేది ఎలా యూత్కి యూస్ఫుల్ అవుతుంది? కంపల్సరీ ఒక ఆడియన్స్ అట్రాక్ట్ చేయాలంటే విత్ డ్యాన్స్ ఓన్లీ. ఫ్యాషన్లోన ఆ కాస్ట్యూమ్తో అట్రాక్ట్ చేస్తుంటారు, వాక్ చేస్తారు. దాంట్లో డ్యాన్స్ మింగిల్ చేయబోదు ఇంకా 50% అట్రాక్ట్ అవుతారు. 100% డ్యాన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అట్రాక్ట్ ద ఆడియన్స్. ఫ్యాషన్ షోలో పూర్తి స్థాయి డ్యాన్స్ సెగ్మెంట్స్ని చూడొచ్చా మనం? కంపల్సరీ చూడాలి. అప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంకా ఆడియన్స్ ఎంజాయ్ చేసి చూస్తారు. డ్యాన్స్ అదేవిధంగా ఫ్యాషన్ కలిస్తే అది ఎంటర్టైన్మెంట్కే పరిమితం అవుతుందా, లేక కెరియర్ ఆప్షన్గా కూడా మారుతుంది? రెండు కంపల్సరీ. కెరీర్ బాగుంటుంది వాళ్ళకి. నేను చెప్పిన 2 పాయింట్ కన్ఫర్మ్ ఉంటుంది. ఈరోజు యూత్ ఫ్యాషన్ ఉంటుంది, సినిమా ఇస్ ది ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు సినిమా ఛాన్స్ ఉంటుంది. ఈరోజు యూత్ ఫ్యాషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. డ్యాన్స్ అంటే ఫోకస్సా లేకపోతే ఇంకేమైనా ఉందంట? వెరీ ఫోకస్. డ్యాన్స్ అంటే ఇట్స్ వెరీ అట్రాక్షన్ అండ్ ఫోకస్. అవుట్ ఆఫ్ ఫోకస్ వితౌట్ డ్యాన్స్. అండ్ అలాగే ర్యాంప్ వాక్కి డ్యాన్స్ మూమెంట్ జోడిస్తే అది కొత్త ట్రెండ్ అవుతుందా? బట్ వాక్లో డ్యాన్స్ నువ్వు కొత్త ట్రెండ్ అవ్వదు. వాక్ చేసినప్పుడు మ్యాన్లీ వాక్ ఉంటుంది, డ్యాన్స్ సెపరేట్. డ్యాన్స్తో వాక్ ఉన్నప్పుడు మనం అంత ఫ్యాషన్లో అంత స్టైలిష్ మిస్ అయిపోతుంది. అండ్ ఫ్యాషన్ షోలో పాల్గొనే వారికి డ్యాన్స్ ట్రైనింగ్ ఉంటే అదనపు అడ్వాంటేజ్ అవుతుందంట? వెరీ అడ్వాంటేజ్. 100% ఫేస్ బ్రైట్నెస్ వస్తుంది డ్యాన్స్ వల్ల. ఒక 10 మెంబర్ ఉన్నప్పుడు అదిలా ఒక్కడ మట్టం అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యాన్స్. అంత డ్యాన్స్ నేర్చుకున్న వాడికి అంత ఫేస్ అట్రాక్షన్స్ సంథింగ్ ఉంటుంది. సరస్వతి ఇది ఉంటుంది చెప్తారు కదా, అట్రాక్షన్ అది ఉంటుంది. సో డ్యాన్స్ అది వెరీ కంపల్సరీ. ఒక మనిషి సినిమా కోసం లేదు, నార్మల్గా ఒక డ్యాన్స్ కంపల్సరీ అందరూ నేర్చుకోవాలని ఆశ. ఒక ఫ్యాషన్ షోకి వచ్చే జడ్జికి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? జడ్జి క్వాలిటీ నేనేం చేస్తున్నా చూసి చెప్పాలి మీరు. సార్, మీ మాటల్లో క్వాలిటీ అంటే కంపల్సరీ యాటిట్యూడ్. ఎలా అంటే జడ్జిమెంట్ అంటే విషయం ఏంటంటే వీళ్ళు 70 మెంబర్స్లో మనం సెలెక్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ద బెస్ట్ అని చూడాలంటే అది న్యాయமாக ఉండాలి. వాళ్ళ లైఫ్ విషయం అది. దీంట్లో వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అలా అన్నింటిలో పర్ఫెక్ట్గా చూసి లైఫ్ విషయంలో కరెక్ట్గా జడ్జ్మెంట్ చేసిన వాళ్ళే జడ్జి. నాకు అర్థం. థ్యాంక్ యూ. యువతలో స్టైల్ ఫ్యాషన్ షోని అలాగే కాన్ఫిడెన్స్ని ప్రదర్శించే ఫ్యాషన్ షో అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. G7 అదేవిధంగా మౌంటీ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతోమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. హాయ్. హలో అండి. హలో. ఎలా అనిపిస్తుంది ఈ షోకి రావడం? చాలా ఎక్సైటెడ్ ఉంది. దీనికి ముందు ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ లేదు, ఇది నాది ఫస్ట్ టైం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ to see what going to be happen, and I think I can represent myself as the best performer. సో అంటే
అంటే మీరు ర్యాంప్ అప్ చేయడానికి ముందు కొంచెం నర్వస్గా ఉంటుంది కదా. Yeah. సో మీరు దాన్ని ఎలా కవర్ చేయబోతున్నారు? Here coaches are there, they are teaching me very well, so it's very exciting and it is very interesting to do as well. థ్యాంక్ యూ. Thank you. హాయ్, హలో, ఐఎమ్ గౌతమ్, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఓకే, మీకు మోడల్ అంటే ఎందుకు అంత ఇష్టం? అది చిన్నప్పటి నుంచి కూడా ఫ్యాషన్ సెన్స్ మీద బాగా ఎక్కువ ఇష్టం, ఇంకా ఒక ప్యాషన్లా ఉండిపోయింది. సో ఒక నేషనల్ లెవెల్లో దాన్ని మనం రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మనం తెలుసుకోవాలి. మన గురించి మనం లైక్ హౌ విల్ బీ ఆన్ స్టేజ్, జనాలు మనం ఎలా గుర్తుపడతారు ఫ్యాషన్ సెన్స్లో. మనం ఒక నేషనల్ లెవెల్లో చేయాలని అంటే అది ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నాను. సో ఇది మీకు ఫస్ట్ అటెమా లేకపోతే ఇంతకుముందు? లేదు, నేను ఇంతకుముందు డిజైనర్ రన్వే షోస్ చేశాను. సో పెజెంట్ షో నేషనల్ లెవెల్లో ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఎస్. ఫ్యాషన్ షో గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ డిస్ప్లే యువర్ సెల్ఫ్. నువ్వు ఎలాగైతే జనాలకి చూపించాలో ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఇంతకంటే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనేది ఉండదు. ఈ ఈవెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మాంటీస్ ప్రొడక్షన్స్ అంటే ఒక లైక్ వెరీ పాపులర్ ప్రస్తుతానికి, లైక్ ఇట్ ఈస్ ర్యాంక్డ్ నెంబర్ 2. సో వీళ్ళ ప్రొడక్షన్ నుంచి మూవీస్ అండ్ ఆల్స్ దాంట్లో నుంచి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడానికి, సో వాళ్ళు మూవీ ఇంకా ఫ్యాషన్ని కలిపి ఒక స్టేజ్ మీద డిస్ప్లే చేస్తున్నారు అనేది చాలా పెద్ద ఈవెంట్. సో అక్కడ ఫిలిం లాంచ్ ట్రైలర్ది పోస్టర్ కూడా లాంచ్ అవుతుంది. సో ఇది ఈ స్టేజ్ నుంచి అందులోకి కూడా వెళ్ళడానికి అదొక మంచి ఆపర్చునిటీ. సో మాంటీ వాళ్ళకి ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. మాంటీ. నేను వైజాగ్ నుంచి వచ్చాను మ్యామ్. మీరు ఏం చేస్తుంటారు? నేను మేకప్ ఆర్టిస్ట్ మేడం. ఇప్పుడు మోడలింగ్లోకి వచ్చాను. ఒక మూవీ కూడా చేస్తున్నాను. అంటే లాస్ట్ టైం మోంటీ ప్రొడక్షన్లో చేశాను. సార్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక మూవీలో మదర్ రోల్ చేస్తున్నాను నేను. మోంటీ ప్రొడక్షన్ ఆల్రెడీ నేను విన్ అయ్యాను. సెకండ్ రన్నర్ అప్ వచ్చింది. మళ్ళీ ట్రై చేస్తున్నాను. విన్నింగ్ కోసం ట్రై చేస్తున్నాను మ్యామ్. సో ఈసారి ఈ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు కదా, G7 అండ్ అదేవిధంగా మోంటీ ప్రొడక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో. ఈ ఈవెంట్ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? నేను చాలా ఈవెంట్స్ చేశాను, చాలా దగ్గర విన్ కూడా అయ్యాను నేను. కానీ నా పిక్ కూడా ఎక్కడ నేను పట్టుకోలేకపోయాను. అంటే చాలా చిన్న చిన్న షోస్ అవి. అంటే నాకు కొంచెం నర్వస్గా అనిపించింది. తక్కువ పోటీతో చేసి విన్ అవ్వడం పెద్ద గొప్ప ఏం కాదు కదా. ఇది చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మా అందరూ షివరింగ్ వస్తుంది ఈవెంట్ చూసాక, ఏం జరుగుతుందో ఫైనల్ అని. అందుకు గట్టిగా అందరూ పోటీ ఇస్తున్నారు మాకు. చాలా బాగుంది మేము ఈవెంట్. ఇలా ఈవెంట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. చాలా బాగా చేస్తున్నారు మోంటీ ప్రొడక్షన్ వాళ్ళు. అండ్ ఈ ఈవెంట్కి జడ్జిగా అమ్మ రాజశేఖర్ గారు వచ్చారు కదా, సో ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? అసలు నేను ఆయన ముందు డ్యాన్స్ చేసేటప్పుడు పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేశారా అనిపించింది. అసలు మనం ఎంత ఆయన ముందు. కానీ ఫస్ట్ డే నేను ఆయన చూడడం చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట. నేను నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని చెప్పినప్పుడు, లైక్ నాకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదమ్మా, నేను కూడా నీలాగే ముందుకు వచ్చాను, విన్నింగ్ తర్వాత ఉంటుంది నీ క్రేజ్ అన్నారు. నాకు చాలా బాగా నచ్చింది మ్యామ్ షో. అసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ త్రూ మాంటీ ప్రొడక్షన్స్ చూశాను. సో అలా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో యూటిలైజ్ చేసుకుందాము, మన టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం అనేసి వచ్చాను. అసలు మీకు ఈ మోడలింగ్లోకి రావాలి అని ఎలా అనిపించింది? ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ మోడలింగ్ ఫీల్డ్. సో నాకు ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. సో యూస్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ అటెమా? ఎస్, ఫస్ట్ అటెంప్ట్. సో అసలు మీకు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? యాక్చువల్లీ మా మదర్ చాలా సపోర్టివ్, మా బ్రదర్ కూడా చాలా సపోర్టివ్. సో వాళ్ళ సపోర్ట్తో నేను ఇక్కడికి వచ్చేసాను. మోడలింగ్ అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో సార్ వాళ్ళు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో యూటిలైజ్ చేసుకుందామని వచ్చాను.